శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఒక 4 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ప్రారంభం అవడం జరిగింది ఈ నెల. అయితే ఇదంతా కూడా మీకు ఈ మొదటి 15 రోజులు చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి అదనంగా ఈ 1వ తారీఖు నుంచే కుజుడు దశమ స్థానంలోకి దిగ్బలుడై రుచిక మహాపురుష యోగంలో ఈ కర్కాటక రాశి వారిని సంపూర్ణ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుజుడు కర్కాటక రాశికి యోగకారకుడు. జాతకంలో కర్కాటక రాశి వాళ్ళు రాణించాలంటే జన్మజాతకంలో కుజుడు బలంగా ఉండాలి. గోచారరీత్యా వచ్చిన కుజుడు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉండాలి. మరి అటువంటి కుజుడు దశమ స్థానంలోకి రావడం, తన చతుర్థ దృష్టితో కర్కాటకాన్ని వీక్షించడం వల్ల జాతకుడు గతంలో కన్నా విశేషమైనటువంటి సామర్థ్యంతో తన యొక్క కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇతరుల ముందు ప్రదర్శించలేకపోతుంటారు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పుడు కన్నా తక్కువ వాడు వీళ్ళకన్నా జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. వీళ్ళు తొందరగా ప్రమోషన్ రావడంలో కానీ మిగతా విషయాల్లో వెనకబడి ఉంటారు. వర్క్ విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా తెలుస్తారు, కానీ వాళ్ళ టాలెంట్ రుజువు చేసుకోలేకపోవడం వల్ల వెనకబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఎంత సామర్థ్యం ఉన్నా కూడా అసలు ఉద్యోగమే సంపాదించుకోలేకపోతుంటారు. వీళ్ళ దగ్గర చదువుకున్నవాడు, వీడి దగ్గర నేర్చుకున్నవాడు ఇంతకన్నా ముందు ఉద్యోగం సంపాదిస్తుంటాడు. అంటే ఒక విధమైన టాలెంట్ వీళ్ళకి ఈ కుజుడి లోపం వల్ల ఉండకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో కుజుడు మంచి పొజిషన్లోకి రావడం వల్ల ఇంచుమించుగా ఈ నెల 1వ తారీఖు 6వ నెల నుంచి 12వ తారీఖు వరకు 42 రోజుల పాటు మీకు దశమ స్థానంలో ఉంటాడు. కాబట్టి మీరు ఈ సమయంలో ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తే 100% ఏదో ఒక ఉద్యోగంలో మీరు చేరే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత కూడా కుజుడు 11లో మారడం వల్ల దానికి అనుకూలంగా మీకు ఆదాయం కూడా అవకాశం ఉంది. కాబట్టి మరి ఉద్యోగ ప్రయత్నాలు కంప్లీట్గా చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా భూముల మీద, స్థిరాస్తులపైన, అన్నదమ్ములతోనూ, వివాహ సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలను కూడా మరి ఈ సమయంలో మీకు అవి పరిష్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ యొక్క ఆస్తి మీకు స్వాధీనంలోకి రావడం కానీ, పెద్దల ద్వారా మీకు సంక్రమించవలసిన ఆస్తి ఈ సమయంలో మీకు మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి కొంతమంది ఏదైనా సొంత గృహం కోసం కానీ ఏదైనా పొలమో స్థలమో కొనుక్కుందామని ఉన్నారు కూడా మరి కుజుడు ఈ సమయంలో మీకు సహకరించే అవకాశం ఉంది. దానికి తగిన ఆర్థికపరమైనటువంటి ధనాన్ని కూడా మీకు లాభస్థానంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి 100% మరి ఈ నెలలో ఇలాంటి స్వగృహ యోగాన్ని ఈ రాశివారు ఉపయోగించుకుంటే కంప్లీట్గా జరిగే అవకాశం ఉంది. సో ఇక శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. దశమాధిపతి, చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మాతృ సౌఖ్యం కలుగుతుంది, స్త్రీ లాభం కలుగుతుంది, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరిస్తారు. అలాగే వ్యక్తిగతంగా మీరు స్త్రీలై ఉంటే కంపల్సరీగా మీకు ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ, ప్రభుత్వ సహకారం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు తల్లిగారి ద్వారా, పుట్టింటి ద్వారా రావాల్సినటువంటి ధనం కానీ, ఆస్తి కానీ, బంగారం కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. మరి శుక్రుడు లాభస్థానంలో ఉండడం, అలాగే రవి కూడా ధనాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ, కుటుంబ సభ్యుల ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ మీకు ధన సహకారం లభించే అవకాశం ఉంటుంది. మరి బుధుడు ఉండడం వల్ల తృతీయాధిపతి లాభస్థితి కాబట్టి అన్నదమ్ముల ద్వారా, మీ వ్యక్తిగత సామర్థ్యం, తెలివితేటల ద్వారా ఇవన్నీ గురువుతో కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా అది నిజాయితీ అయినటువంటి ధర్మంతో కూడుకుంది. మీకు నిజాయితీగా రావాల్సింది ఉంటే ఖచ్చితంగా మరి ఈ సమయంలో రావడం జరిగే అవకాశం ఉంది. ఇంక ఇంచుమించుగా మనకి ఈ 14వ తారీఖు జూన్ నెల తర్వాత ధనాధిపతిగా రవి 12లోకి రావడం వల్ల కుటుంబ సభ్యుల కొరకు ధనం ఖర్చు అవుతుంది. అలాగే కుటుంబంలో పెద్దవారి కోసం వైద్యపరమైన ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు, పన్నులు ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు 12లోకి రావడం వల్ల మరి లాభాధిపతి 1000లోకి రావడం, కొద్దిగా అనుకోని ఖర్చులు రావడం,
రుణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. అంటే ఆదాయానికి మించిన ఖర్చులు కంపల్సరీ జరుగుతాయి. అలాగే మీ ఆడంబరాల కోసం, పార్టీల కోసం, ఫంక్షన్ల కోసం కూడా ఎక్కువ ధనాన్ని వెచ్చించే అవకాశం ఉంది. సో బుధుడు కూడా 12లోకి రావడం వల్ల విద్య కొరకు, ఉన్నత విద్య అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే దూర ప్రాంతంలో విదేశ విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో, పీజీలో ప్రవేశానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి మరి జూన్ 12 తర్వాత అటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దాని కొరకు ధనం ఖర్చు పెట్టడం, ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా మరి ఇదంతా కూడా రెడీగా ఉండడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రాశివారు కుజుని యొక్క బలం ఉంది కాబట్టి రాబోయే 42 రోజుల్లో మరి ఏదన్నా ధైర్యంగా మీరు ముందుకెళ్తే ప్రతి పని కూడా సమర్థవంతంగా చేయగలుగుతారు. అదే మీరు నిరాశపడి మన వల్ల అవుతుందా, మనం చేయగలమా అనుకుంటే మాత్రం మీరు ఏ పని ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ధైర్యంగా మరి కుజుని యొక్క బ్యాక్గ్రౌండ్తో ధైర్యంతో ముందుకెళ్ళండి. సకల కార్యక్రమాలు విజయం లభించే అవకాశం ఉంది. స్వస్తి. జాతకరీత్యా, గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం. అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో, జపం ద్వారానో, పూజ ద్వారానో వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి, లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాశుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ 6వ తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది. సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో, అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే అనుగ్రహం ఇవ్వడంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా, ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా, ఒక మంచి భార్య ఇవ్వాలన్నా, మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా, మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవానుడు మాత్రమే ఇవ్వగలడు. సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం, లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయిన నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం, లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం, అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు తాలింపు పెట్టని మన ఆయిల్ వాడిన వస్తువులు తినడం. ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం. అంటే ఎలాగైతే మనం అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ, స్త్రీలతో కలుసుకోవడం కానీ, ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ, ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు. కానీ తెలుసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా, ఈ జూదమని, పేకాటని, వ్యసనమని, మందని, పొరపాటున కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలుసో తెలియకో ఆ తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో, లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 5వ తారీఖు మాస శివరాత్రి, ఆ మన్నాడు ఈ జయంతి వస్తుంది. కాబట్టి మరి ఈ 2 రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.